కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. మేడిపల్లి సత్యం అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మేడిపల్లి సత్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సత్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు స్థానికంగా ఎస్సీసీఎల్ చైర్మన్ అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక కార్పొరేటర్లు, ఎక్స్ఎమ్మెల్యే గారు, వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలనే భగవంతుని కోరుకుంటూ ఇంకా ముందు కూడా అనేక ఉన్నత పదవులు ఆశించాలని, వారి సేవలు ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి కావాలని కోరుకుంటూ, అదేవిధంగా మేడిపల్లి సత్యమన్న గారు ఆనాడు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి ఉద్యమం నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం గర్వకారణంగా మేము భావిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న గారి జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంజన్ కుమార్ గారు, అదేవిధంగా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గారు, ఎక్స్ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారు మరియు వివిధ కార్పొరేటర్లు, వివిధ సెల్స్ నాయకులందరూ కూడా విచ్చేసి ఘనంగా కేక్ కట్ చేసి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. సత్యమన్న గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, రాబోయే కాలంలో భవిష్యత్ తరంలో వారు అనేకమైన ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మరి ఒక్కసారి జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసన్న ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా లాంగ్ లీవ్ మేడిపల్లి, లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశములు మాట్లాడుతూ మేడిపల్లి సత్యనారాయణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించి మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ మంచిర్యాల సంస్థలో గౌరవనీయులు పెద్దలు డీసీసీ కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే సత్తన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిశాల రాజేంద్రన్న గారి ఆదేశాల మేరకు హర్ష మల్లేశన్న ఆధ్వర్యంలో ఈ కేకు కట్ చేయడం జరిగింది. వారి జన్మదినాన్ని ఇంకొన్న ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలని, ఇంకత ఉన్నత స్థాయికి పోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, రాజకీయాలలో భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని మా డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని ఈనాడు కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా, సివిల్ హాస్పిటల్ చౌరస్తా అనేది ఒక ప్రాముఖ్యత కలిగిన జగ్జీవనరావు స్టాచ్యూ వద్ద మరి కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆకుల నరసన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరి అలాగే మా స్థానిక కార్పొరేటర్సు, మున్సిపల్ కార్పొరేటర్సు, మార్కెట్ కమిటీ డైరెక్టర్సు, దళిత సంఘాలు, మైనార్టీ నాయకులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి అందరి ఆధ్వర్యం లోపల మా 26, 27 డివిజన్ నడిబొడ్డున మరి సివిల్ హాస్పిటల్ చౌరస్తాలో అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేకు కట్ చేయడం జరిగింది. మరి వారికి మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను ఘనంగా కొనసాగాయి. తమ అభిమానుడిత పుట్టినరోజును పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ప్రత్యేక పూజలు, రక్తదానాన్ని నిర్వహించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమరవేన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో
మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అంతకుముందు తడగొండలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాందాల వరుణ్ ఆధ్వర్యంలో వరదవిల్లిలో దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా రక్తదానం చేశారు. బోయినపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్ఎస్ యాదవ్, సర్పంచ్ నల్ల మోహన్లు నాయకులతో కలిసి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కొమరబోయిన సువీని యాదవ్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక ముందు చాలా వరకు చేసిరు. ఇక ముందు కూడా ఆయనకు మన బోయినపల్లి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో స్థానిక శివాలయంలో చొప్పదండి అభివృద్ధి ప్రదాత డాక్టర్ చొప్పదండి శాసనసభ్యులు చొప్పదండి అభివృద్ధి ప్రదాత మేడిపల్లి సత్యమన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పూజ చేయించడం జరిగింది. సత్యమన్న నిండు నూరేళ్లు కలకాలం జీవించి ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని సాయిబాబా మందిరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇలానే మా ఎమ్మెల్యే గారు ముందు ఎన్నో పదవులు మన శాసనసభ్యులు జగిత్యాల జిల్లా మల్యాలలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాలతో సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. అభిమాన నాయకుడు డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారు ఈ చొప్పదండి శాసనసభ్యులు ఎన్నికైన ప్రజాదాత, ప్రజా అభివృద్ధి దాత. ఆయన పుట్టినరోజును మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడము చాలా సంతోషకరము. ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు, అభిమానులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కేక్ కటింగ్ చేసి పళ్ళ పంపిణీ చేసి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారు కరీంనగర్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. తెలంగాణ చౌక్ లో నిర్వహించిన వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ ను కట్ చేసి సంబరాలను నిర్వహించారు. మేడిపల్లి సత్యం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో వారు పోషించినటువంటి పాత్ర చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర. వాటన్నిటినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయంగా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా ఇవాళ వారు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్సీ అధ్యక్షునిగా అంచెలంచెలు ఎదుగుతూ ఈరోజు చొప్పదండి ఎమ్మెల్యేగా మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎదిగినటువంటి తీరును మనందరం